పుష్ప 2 మూవీ సాంగ్ దుమ్ము దులుపుతోంది. ఒక్క పాటతో మళ్ళీ పాత పుష్పకి కొత్త కళ వచ్చేస్తోంది. కల్కి మూవీ టీం కూడా ఈ సినిమా మీద హైప్ తేవడంతో సక్సెస్ అయింది. పవన్ 2 సినిమాలకు అలాంటి పరిస్థితే వచ్చింది. కానీ మూడో మూవీనే సైలెంట్ అవుతోంది. ఇంకా చరణ్ నుంచి కమల్ వరకు వీళ్ళు నటించిన సినిమాలకు ఆ హైప్ క్రియేట్ కావట్లేదు. ఎందుకు? ఏం చేస్తే సీన్ మారుతోంది? పుష్ప 2 సాంగ్ 24 గంటల్లో 40 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుందంటే ఎంతగా ట్రెండ్ సెట్ చేస్తుందో తేలిపోతోంది. అయితే రిలీజ్ కి 3 నెలల ముందే హైప్ క్రియేట్ చేయడంలో, పాజిటివ్ వైబ్స్ తీసుకురావడంలో పుష్పరాజ్ సక్సెస్ అయ్యాడు. టీజర్ సాంగ్ రెండింటితో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కల్కి కూడా విడుదలకు ముందే అంచనాలను ఆకాశాన్నంటేలా చేయడంలో సక్సెస్ అయింది. ప్రోమోలకు పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇక పాట కూడా తూటాలా పేలితే లెక్కే మారిపోతుంది. పాన్ ఇండియా మూవీ అయినా లేదంటే మరే మాస్ మూవీ హీరో సినిమా అయినా వస్తుంది అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. అదే కొన్ని సినిమాల రిలీజ్కి ముందు మిస్ అవుతోంది. కానీ ఆ విషయంలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ రెండు కూడా గ్లిమ్స్తోనే దూసుకువెళ్ళాయి. ఓజీ గ్లిమ్స్ ఆకట్టుకోవడం, రిలీజ్ డేట్ సెప్టెంబర్ అనటంతో అలా ఆ సినిమాకి ఓ పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతోంది. ఏపీ ఎలక్షన్లున్న పవన్ అక్కడే బిజీ అయినా ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా అంచనాల భారం పెరుగుతోంది. ఎటొచ్చి హరిహర వీరమలో టీం టీజర్ ని వదిలినా అటువైపు ఆశలు చిగురించట్లేదు. గేమ్ చేంజర్ పాట తూటాల పేలింది. కానీ ఇది సరిపోదనే కామెంట్లే పెరిగాయి. ఎందుకంటే ఇంతవరకు గ్లిమ్స్ కూడా రాలేదు. ఎంత శంకర్ తీస్తున్న సినిమా అయినా సరైన అప్డేట్స్ లేక ఈ మూవీకి ఆరెంజ్ లో హైప్ క్రియేట్ కావట్లేదు. లోకనాయకుడు కమల్ హాసన్ తో శంకర్ తీసిన మూవీ భారతీయుడు 2. ఇదే కాదు, ఇంకా భారతీయుడు 3 కూడా రాబోతుంది కూడా. కానీ అసలు ఈ మూవీని పట్టించుకునే నాథుడే లేడు. కావలసినంత ప్రమోషన్ కానీ అటువైపు అప్డేట్స్ కానీ లేవు. దీనికి తోడు 30 ఏళ్ల క్రితం వచ్చిన మూవీకి సీక్వెల్ అంటే ఈ తరానికి అంత ఆసక్తి ఉందనే పరిస్థితి లేదు. లియో మూవీస్ తో పాన్ ఇండియా మార్కెట్ మీద దండెత్తిన తమిళ హీరో విజయ్ ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీతో దాడి చేస్తున్నాడు. కానీ ఈ సినిమాకు రావాల్సినంత హైప్ కానీ పబ్లిసిటీ కానీ దక్కేలా లేదు. ఆ రేంజ్ లో ఆకట్టుకునే అప్డేట్స్ ఏవీ రాకపోవటం, నార్త్ లో విజయ్ దళపతికి అంతగా మార్కెట్ లేకపోవటం మరో మైనస్ గా మారింది.